నేను 'ఓ చిన్న ఆలోచన' ఛానల్‌లో 'చిన్ననాటి మధురాలు' అనే సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సిరీస్ అనేది ఖచ్చితంగా చాలా మందికి నచ్చుతుంది. ఈ 'చిన్ననాటి మధురాలు' సిరీస్‌లో ఏముంటుందంటే, చిన్నప్పుడు నా జ్ఞాపకాలు, నా మెమరీసు, అసలు మన చిన్నప్పుడు ఎలా ఉండేది, అప్పుడు ఎలా గడిపేవాళ్ళం, కరెంటు పోయిన రాత్రులు, మనం చూసిన మూవీసు, ఇలా నా మెమరీస్ అన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటాను. ఖచ్చితంగా ఈ సిరీస్ చూస్తే మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఆ తీపి జ్ఞాపకాలన్నీ మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారు. సో, నా ఈ 'చిన్ననాటి మధురాలు' సిరీస్‌లో ఏముండబోతున్నాయి అంటే, కొబ్బరి చెట్టు కింద కూర్చొని తిన్న మా అమ్మ గోరుముద్దలు, మా తమ్ముడు నేను చేనుకి మందేయడానికి వెళ్లి కాలవలో ఆడుకునే ఆటలు, నా చిన్నప్పుడు నేను చూసిన ఫస్ట్ రూ. 2 థియేటర్ మూవీ, చిన్నప్పుడు మేము ఎక్కువగా ఆడిన ఆటలు. మాకు అప్పుడు హోలీ అంటే శ్రీరామనవమి వసంతాలే. వర్షం పడకపోతే బాలచుమ్మ రాయి కింద ఆ రాయి మునిగే వరకు పోసిన నీళ్ళు, వేసవి సెలవుల్లో చుట్టాలింటికి వెళ్ళిన జ్ఞాపకాలు, మా ఎండాకాలంలో వచ్చే పోలేరమ్మ తిరణాల, పాత పుస్తకాలు వేసుకున్న జిలేబీలు, సేమియా ఐస్‌లు. చిన్నప్పుడు మాకు ఫేర్‌వెల్ పార్టీ అంటే హంగులు, ఆర్భాటాలు లేని రస్నా వాటరే. నాకు చాలా ఇష్టమైన మా టీచరు. సైకిల్ పంచర్ అయితే నడిచి వెళ్ళేవాళ్ళం. లేకపోతే వేరే వాళ్ళ సైకిల్ ఎక్కేవాళ్ళం. 4000 పెట్టి కొన్న మొదటి టీవీ. ఏదో ఒకటి పెడతారని ఆశగా వెళ్ళిన బ్రాహ్మణుల ఇల్లు, ఇంటి పక్కన అమ్మమ్మ పెట్టే బూజు పట్టిన పచ్చళ్ళు, వింత వింత బాత్రూమ్ ఓపెనింగ్స్, చిన్నప్పుడు మా తమ్ముడు చేసిన చిల్ల చేష్టలు, మా పక్కింటి నానమ్మ తెచ్చే ఇష్టమైన సజ్జజావా బ్రేక్‌ఫాస్టు, మిరపకల్లాల్లో పెట్టే విందు భోజనాలు, నా చిన్నప్పటి నుంచి వెనకే ఉండి ధైర్యమిచ్చిన అన్న, దొంగతనంగా కోసి తిన్న దొంగ జాంకాయలు, ఉప్పు కారం నంచుకొని తిన్న మామిడికాయ ముక్కలు, మేము చేసిన రైలు ప్రయాణం, జామాకుల్లో చింతపండు, జీలకర్ర పెట్టి తిన్న తీపి గుర్తులు, నా మనసులో బాగా పాతుకుపోయిన 2 దేవుని కథలు, ఇలా ఎన్నెన్నో నా చిన్ననాటి జ్ఞాపకాలు, నా మెమరీస్ అన్నిటినీ ఈ వీడియోస్‌లో సిరీస్‌గా మీకు షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నిటినీ చూడండి. మీకు మీ చిన్ననాటి రోజులు గుర్తొస్తాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో, నాకు కుదిరినప్పుడల్లా ఒక్కొక్క ఎపిసోడ్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. మీ అనుభవాలు కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.